వందనాలు. అదే ఇప్పుడు అది పద్మపురాణం దాని గురించి మీరు అదే డిబేట్‌లో మాట్లాడారుగా బ్రదరు. అవును. అది ఒక్కసారి అంటే నాది చిన్న సలహా ఏందంటే, ఆ బుక్కు ఒకసారి లైవ్‌లో చూయించి ఎవరు రాశారు అనేది చూయిస్తే బావుంటదని బ్రదరు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నీ నేను ఆల్రెడీ నా లైబ్రరీ అంతా చూపిచ్చాను ఆల్రెడీ. ఆ! 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 నా లైబ్రరీ, నా దగ్గరున్న బుక్స్ మొత్తం నేను ఆల్రెడీ చూపిచ్చాను. హ్మ్. హ్మ్. నేను హ్మ్. నేను ఆ రిఫరెన్స్‌లు చూపించేటప్పుడు పదే పదే ఎందుకు ఆ పుస్తకాల పై అట్ట అవి ఎందుకు చూపానంటే, ఆ! ఇప్పుడు ఆ! ఆ! మతోన్మాదుల కెపాసిటీ ఏందో మనకు తెలియాలిగా. ఆ! అదేలే. అదేలే. అంటే నేను ఓకే. చెప్పింది మీకు అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఆ! ఆ! ఇప్పుడు మనం పలానా రిఫరెన్స్ అని చెప్తున్నప్పుడు, ఆ! అసలు ఎవరైతే మన మీద దుమ్మెత్తిపోతున్నారో ఈ మతోన్మాదులు అసలు ఈ పుస్తకాలు ఎప్పుడన్నా చదివారా లేదా? ఆ! 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 అసలు ఈ వా పుస్తకాలు ఈళ్ళ దగ్గర ఉన్నాయా? లేవా? ఆ! ఆ! ఒకవేళ ఉంటే ఈళ్ళు ఏ పుస్తకాలు చదువుతున్నారు? ఆ! హ్మ్. 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 ఈళ్ళేమన్నా తెచ్చి చూపిత్తన్నారా లేదా ఆ బుక్స్? మన కౌంటర్ అని పెట్టేవోళ్ళంతా ఎవరన్నా గాని. హ్మ్. హ్మ్. వాళ్ళు గూడా లైవ్‌లో చూయిస్తలేదుగా? ఆ! అంటే ఆ! దాని అర్థం ఏంది? ఇప్పుడు సాంబశివరావు ఆల్రెడీ అతని లైబ్రరీ చూపిచ్చాడు. అందరు హిందువులు, క్రైస్తవులు అందరూ చూసారు. యూట్యూబ్‌లో ఉంది వీడియో. హ్మ్. 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 బుక్స్ ఏమేమి ఉండయి, ఏంటి కథ వాటి వ్యవహారం అందరికి తెలుసు. హ్మ్. నేను హ్మ్. పుస్తకాలు చదివే మాట్లాడుతున్నాననటానికి ఇంతకంటే రుజువు అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. 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 మతోన్మాదులు ఎవరైతే అది లేదు, ఇది లేదని అంటా ఉండారో, వాళ్ళ హ్మ్. గ్రంథాలు, వాళ్ళ దేవుళ్ళ గురించి హ్మ్. గొప్పగా హ్మ్. చెబుతా ఉండారో, హ్మ్. మరి హ్మ్. వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలున్నయ్యా? వాళ్ళెప్పుడన్నా ఇయి చదివారా లేదా? అనేది హ్మ్. మనం టెస్ట్ చేయాలంటే మనం చూపియకూడదు బ్రదర్. ఓకే. ఓకే. అది వాళ్ళే చూపియాల. కొన్నాళ్ళు అబ్జర్వేషన్‌లో పెట్టి తర్వాత ఆ! ఆ లైవ్‌లో తర్వాత చూయిద్దామనా? ఆ తర్వాత హ్మ్. అవసరమైతే అయన్ని గురించి తర్వాత మాట్లాడదాం. హ్మ్. చూపించి హ్మ్. మాట్లాడదాం. హ్మ్. 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 ఈలోపు హ్మ్. అసలు ఈళ్ళ కెపాసిటీ ఏందో మనకు తెలియాలిగా. అదేలే. హ్మ్. హ్మ్. జనాలకి తెలియాలిగా. హ్మ్. హ్మ్. ఈళ్ళసలు పుస్తకాలు చదివి మాట్లాడుతున్నారా? ఎప్పుడన్నా ఈళ్ళ మొఖాలుగా అసలు వాటి మొహం అన్నా చూసారా? ఆ పుస్తకాల మొహం అనేది తెలియాలిగా. ఓకే. 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 హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. 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 దానికోసమని నేను చూపియను ప్రతీదీ గూడా. అదేలే. ఆ! ఆ! అతను పర్టిక్యులర్‌గా ఈ ఎవరైనా చర్చిల్లో మన బుగ్గు క్రైస్తవులు అడుగుతుంటారు. ప్రింట్ చేశారు అని అది కొద్దిగా ఇప్పుడు అసత్య ప్రింట్ ప్రచారం చేశారన్నప్పుడు ఆ శర్మ చేస్తున్నారు. గారు గాని, ఇంకెవరన్నా గాని హ్మ్. హ్మ్. ఆ హ్మ్. సంతోష్ ఘనపాటి అనే ఆయన గూడా సిగ్నేచర్ స్టూడియో పోయి మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎళ్లి ఇదే అన్నాడు. హ్మ్. వాళ్ళ హ్మ్. చర్చిలో ప్రింట్ చేసుకున్నారండి అని. హ్మ్. హ్మ్. వాళ్ళకి నిజంగా సిగ్గు, శరం ఉంటే హ్మ్. వాళ్ళేం జేయాలి? నేను గనక చెప్పింది తప్పే గనక అయ్యుండైతే వాళ్ళు ఆ గ్రంథాలు తీసుకొచ్చి చూపిచ్చేవాళ్ళు. హ్మ్. 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 లైవ్‌లో చూయించొచ్చుగా. లైవ్‌లో చూపి ఇదిగో సాంబశివరావు చెప్పింది తప్పండి. ఇదిగో అసలైన గ్రంథం ఇదిగో మా దగ్గరుంది. మా చేతిలో ఉంది. ఇది ఒరిజినల్ గ్రంథం ఇదండి చూడండి మీరంతా ఇది చదవండి అని చెప్పి చూపిచ్చి, అదే చాప్టర్ తీసి, అదే రిఫరెన్స్ హ్మ్. చదివి హ్మ్. వినిపిచ్చేవాళ్ళు. హ్మ్. 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 ఈ హ్మ్. శర్మ గాని, అతను గాని, ఆ హ్మ్. సంతోష్ ఘనపాటి అనే ఆయన గాని. హ్మ్. హ్మ్. మరి హ్మ్. ఈళ్ళిద్దరు ఎందుకు చేయలేదు ఆ పని? ఒక మాట అని తప్పించుకున్నారు ఎందుకని? సింపుల్‌గా తప్పించుకున్నారు. అంటే దానర్థం హ్మ్. సాంబశివరావు చెప్పింది కరెక్టే. హ్మ్. వీడు హ్మ్. చెప్పేది అబద్ధం. హ్మ్. అందుకే నేనేమన్నానంటే, ఆ సంతోష్ ఘనపాటి అనే అతన్ని హ్మ్. పిలవండి. నేను చెప్పిన ఆ 3 రిఫరెన్స్‌లు ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి వాళ్ళ బ్రాహ్మణులు రాశారని నేను నిరూపిస్తాను. ఆయన నోటి చేతనే చెప్పిస్తాను నేను. హ్మ్. హ్మ్. ఆయన హ్మ్. హ్మ్. నోటితోటే నేను చెప్పిత్తా స్పష్టంగా. బుక్స్ ఇచ్చి, చదివిచ్చి అతని చేత. హ్మ్. 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 అది గాక ఆయన అబద్ధం చెబుతున్నాడని కూడా నేను నిరూపిస్తా. హ్మ్. హ్మ్. పిలవండి అని చెప్పి నేను ఆ ఛానెల్ అతనికి మహేంద్ర అతనికి మెసేజ్ పెట్టిచ్చాను మనకు తెలిసినోళ్ళతో. హ్మ్. 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 మెసేజ్ పెడితే హ్మ్. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లుందంటండి. ఒక నెల హ్మ్. టైం పట్టిద్దన్నాడు. ఇప్పుడు 3 నెలలు, 4 నెలలు అయింది. ఆ మాట ఆ! చెప్పి. ఆ మాట జెప్పి. హ్మ్. మరి ఎన్ని రోజులు జరుగుతుందో వాళ్ళ ఇంట్లో పెళ్లి ఎన్ని నెలలు జరుగుతుందో మనకైతే అర్థం కాట్లా. హ్మ్. ఇంతవరకు హ్మ్. హ్మ్. రెస్పాండ్ అవ్వలే అతను ఆ పంతులు. హ్మ్. 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 అంటే ఈళ్ళందరూ ఏందంటే సబ్జెక్ట్ అత్త తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఈళ్ళ పప్పులు ఉడకవనమాట. హ్మ్. హ్మ్. అది మాది గాదండి పాస్టర్లు రాశారన్నప్పుడు, మీ హ్మ్. బ్రాహ్మణులు రాసిన పుస్తకాలు నీ దగ్గర ఉంటాయిగా. మరి సపోజ్ అయ్యన్నా అనుకుందాం లైవ్‌లో కనీసం కాసేపు పాస్టర్లు రాసిందనుకుందామయ్యా. హ్మ్. సరే పాస్టర్లు రాశారే అని నువ్వు అంటున్నావు గదా! సరే ఆ విషయం పక్కన పెట్టు కాసేపు. హ్మ్. మరి నీ బ్రాహ్మణులు రాసినటువంటి మీ వోళ్ళు రాసినయి తెచ్చి నువ్వు ఎందుకు చూపియట్లా? హ్మ్. హ్మ్. ఉందని చెప్పాడే గానీ, అది లైవ్‌లో పలానా ఇదిగో ఈ చాప్టర్‌లో ఉంది. ఇట్లా ఉంది. అది లేదు అనేది గూడా ఆ బుక్కు గూడా చూయిస్తల్ల.
లేకపోతే కదా బ్రదర్ వాళ్ళు చూపించడానికి. ఉమ్, ఉమ్, మనం ఉమ్, ఉమ్, చెప్పిన విషయాలు వాళ్ళ గ్రంథాల్లో లేకపోతే ఈ పాటికి మన మీద దాడి మామూలుగా చేసేవాళ్ళు కాదు. ఉమ్, ఉమ్, ఇతను చెప్పాను అబద్ధాలు, ఇదిగో చూడండి ఈ పుస్తకంలో ఇలా ఉంది అలా ఉందని గందరగోళం చేసేవాడు. ఉమ్, ఎవరు ఉమ్, కూడా తీరు ఉమ్, పుట్టిన దొంగల్లాగా ఉండారు. ఎవరో ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి ఒక మాట అని వెళ్ళిపోతున్నారు. ఉమ్, ఉమ్, కారణం ఉమ్, ఏంటంటే సాంబశివరావు అంతా కూడా ఒక అథెంటిక్ ప్రామాణిక గ్రంథాల నుంచి మీ ఉమ్. స్క్రీన్ మీద పెడతన్నా కదా, మీకు పెట్టి చూపిస్తున్నాను నేను అవునవును. అవును. ఉమ్, శ్లోకాలతో సహా. ఉమ్, అవును అవును. కదా, అవును. అవును. శ్లోకాలు పెట్టి ఇదిగో ఇది ఉదాహరణకి పలానా పురాణం, ఉమ్, ఈ అధ్యాయం, ఇదిగో ఈ శ్లోకాల నా సంఖ్య ఇది, ఈ శ్లోకాలు చూడండి కింద తాత్పర్యం చూడండి ఉమ్, అని మీకు ఉమ్, స్క్రీన్ మీద స్పష్టంగా పెట్టి నేను చూపిస్తున్నాను కదా. ఉమ్, ఆ విధంగా వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఉమ్, ఉమ్, ఉమ్. పైగా మీరు చేయలేకపోతున్నారంటే ఇక అవన్నీ బయటపడతాయి ఇక. ఇప్పుడు మీరు పైగానేమో పండితులు, ఘనాపాఠీలు, పెద్ద వేద పండితులు, ఉమ్, ఇంతంత పొడుగు, ఇంతంత ఎడల్పు, ఇంతంత పొడుగు బొట్లు పెట్టుకొని ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, మేము ఉమ్, గురువులు అంట మాట్లాడేటటువంటి వాళ్ళు మీరు ఆ ఉమ్, పని చేయొచ్చు కదా. సాంబశివరావు చెప్పిన తప్పని నిరూపించవచ్చుగా. ఉమ్, ఉమ్, బయటకు వచ్చి అది మేము రాసింది కాదన్నప్పుడు మరి మీరు రాసింది ఏదో తెచ్చి చూపించవచ్చు కదా. ఉమ్, అంతేగా మరి ఆ మరి. పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ లైవ్ లో అయినా మిమ్మల్ని కూడా పక్కన పెట్టి అప్పుడు ఇదిగోండి మేము ఇదిగో మా దాంట్లో ఇది ఉంది మీ దాంట్లో తెచ్చారు కదా అది కూడా చూపించండి అంటే అక్కడతో కట్ అయిపోయేది అది ఆ నేను విషయం. పిలుస్తున్నా కదా, నేనే ఉమ్, ఉమ్, పిలుస్తున్నా ఉమ్, అతన్ని. ఉమ్, సంతోషం పిలువయ్యా బాబు ఛానల్లో, దాని విషయం ఏందో తేలుస్తాను నేను. ఉమ్, ఉమ్, ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం, ఆయన చెప్పేయన్ని అబద్ధాలు, ఏదో లేదు అంటున్నాడు కదా, ఎక్కడుందో ఏందో నేనే ఆ గ్రంథాలు ఇచ్చి చదివిస్తాను అతని చేత. ఉమ్, ఉమ్, పాప ఉమ్, ఆయనకి రెఫరెన్స్లు చూసుకోవడం కూడా చేత కాలేదేమో అని చెప్పి నేను ఆల్రెడీ అడిగాము. ఉమ్, 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 ఛానల్ అతనికి మెసేజ్ పెడితే ఆయన ఉమ్, చెప్పాడు. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాం, రెస్పాండ్ కాదు. ఉమ్, అతను ఉమ్, పిలవమని, ఆ సంతోషం పిలవ. ఉమ్, ఉమ్. రారండి వాళ్ళు, దొంగలు వాళ్ళు. ఇంకేం వస్తారు. మన ఈ శాంసన్ బ్రదర్ కూడా అది వివేకానంద గారు ఆ మన యేసుప్రభు వారి గురించి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఉమ్, అది అతను మామూలుగా చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అది ఉందో లేదో అన్నట్టు సందేహం ఉంటే ఆయన కూడా బుక్ దాన్ని బయటికి లైవ్ లో చూయించి పలానా పేజీలో ఉంది ఇదిగోండి చూడండి అని ఆ బుక్ కూడా ఉమ్, చూయించాడు. ఉమ్. ఉం? అది క్లారిటీగా ఉంది ఆ బుక్ లో. ఊర్లో ఉందో లేదో అనే ఎవడైతే ఉంటాడో వాడు తెచ్చి నిరూపించాలా, వాడు ఆ ఉం, పుస్తకాన్ని తెచ్చి. ఉం, ఇప్పుడు ఉం, పుస్తకం ఉం, పేరు మనం చదువుతున్నాం, ఉం, అధ్యాయం చదువుతున్నాం, ఇంకా అలాంటప్పుడు నువ్వు ఇక పుస్తకం తెచ్చి చూపించచ్చు కదా చాలా ఈజీగా. మనం ఉం, రెఫరెన్స్ చెప్పలేదు అనుకో, ఇది ఎక్కడుందో ఏందో మేము ఆడెత్తుక్కున్నామన్నా ఒక అర్థం ఉంది. ఉం, ఉం, స్పష్టంగా ఉం, మనం పలానా అధ్యాయం పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయం అని చెప్పినప్పుడు ఉం, ఈ ఉం, పద్మపురాణం దొరకట్లేదా నీకు బజార్లో? ఉం, చేసుకొచ్చి ఆభరణ ఇదిగో ఇది చూడని ఈ అధ్యాయం తీసి చూపియొచ్చు కదా అతను. ఉం, ఉం, అవును. మరి వాడు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఉం, ఉండయన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఉం, ఇవన్నీ ఉం, ఎక్కడ బయట జనాలకు తెలిస్తే వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు బతుకు బస్ స్టాండ్ అయిద్దని ఉం, వాళ్ళు ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ఏదో మేనేజ్ చేయాలని చూస్తా ఉంటారు. కానీ దొరికిపోతుంటారు. ఉం, అబద్ధం తెలివిగా చెప్పేవాడు దొరుకుతాడు తప్పించుకుంటున్నారు. కదా. ఉం, ఉం. అది. మనం అంటే నిజం వీళ్ళ చెప్తున్నాం కాబట్టి జీవనోపాధి కూడా పోయిందిగా బ్రదరు. మనం నిజం చెబుతున్నాం కాబట్టి ధైర్యంగా పిలుస్తున్నాం. రాండ్రా బాబు, నువ్వు ఎవరు చెప్పేది నిజమో తేలుద్దాం రండి అని నేను ధైర్యంగా పిలుస్తున్నా. వాళ్ళు రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంది ఉం, దాని ఉం, అర్థం? ఉం, సాంబశివరావు ఉం, నిజం చెబుతున్నాడు, ఈ పంతులు అబద్ధాలు చెబుతున్నారు. ఉం, ఉం. చూసేవాళ్ళకి ఎవరికైనా అర్థమైంది, హిందువులకైనా అర్థం. అర్థమైంది బ్రదరు. చాలా మంది చూసుకుంటారు అర్థమైంది. బ్రదర్. ఇప్పుడు నేను ఉం, సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడొచ్చానంటే ఆ ఉం, వాళ్ళ దేవుళ్ళు చేసిన మానభంగాల గురించి ఉం, 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 రిఫరెన్స్‌లు క్లియర్‌గా చెప్పాను. చాలా మంది బహుశా ముందు నా మీద కోప్పడి ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళందరూ చెక్ చేసుకున్నారు కొంతమంది. ఇది ఉందా లేదా ఉం, అని. ఉం. ఉంది అంతేగా కాబట్టి మరి. నోరు మూసుకొని గమ్మున కూర్చున్నాడు ఎవడు కూడా. ఉం. అదే లేకపోతే మన మీద తీవ్రంగా దాడి చేసి నానా గందరగోళం చేసావు. అంతేగా మరి చూసారా మామూలుగా ఇటు క్రైస్తవులు ఇలా చేస్తున్నారు. మా ఉం, మీద ఉం, లేనిపోని మా గ్రంథాల్లో లేనియన్ని చెబుతున్నారని గందరగోళం ఊదరగొట్టావు. ఉం. అవును అవును అవును. మరి ఆ పని చేయకుండా గమ్ముకున్నారంటే కారణం నేను చెప్పినవి ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథాలు. అంతేగా మరి. ఇప్పుడు అర్థమవుతుందిగా. ఇప్పుడు నేను బుక్ చూపియకుండా రిఫరెన్స్‌లు ఇచ్చినప్పటికి గూడా, ఉం, మీలాంటి వాళ్ళకి అర్థమవుతుందిగా. ఈళ్ళెందుకు తెచ్చి చూపియట్లేదు అనంటే, అసలు వీళ్ళ దగ్గర ఉందా? లేదా? ఈళ్ళు ఏ పుస్తకం తెచ్చి చూపిత్తన్నారు?
ఈళ్ళే ఉమ్, పుస్తకాన్ని చదివారు అనేది కూడా మనకు తెలియాలి కదా! తెలియాలిగా. వాళ్ళ ఉమ్. గురించి తెలియాలిగా మనకసల. మనకి కొంత అవగాహన అర్థమైంది బ్రదరు. వీళ్ళేందంటే మామూలు హైందవ సహోదరులు ఏందంటే, ఆహా! ఇట్లా చెప్పాడు గదా! అని ఊరినే గుడ్డిగా నమ్మేయటానికి ఆళ్ళని గూడా హ్మ్. ఇతను అది. అది. తప్పుదారి పట్టియటానికి. ఆహా! నిజంగానే నన్ను వాళ్ళు ఏదో పర్సనల్‌గా చేస్తారు. అడిగినోళ్ళకైతే హిందువులకి గాని, క్రైస్తవులకి గాని ఆ! అదేంటిదయ్యా ఎవరు పబ్లిషర్ అని నాకు ఫోన్ చేసిన వాళ్ళకి, మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను చెబుతున్నా. హ్మ్. హ్మ్. పలానా హ్మ్. పుస్తకం అయ్యా కొనుక్కోండి మీరు. ఇది ఉంటది అన్ని చోట్ల పలానా పలానా హ్మ్. షాపుల్లో హ్మ్. హ్మ్. ఉంటాయి కొనుక్కోండి అని చెప్పేసి నేను చెబుతున్నా. హ్మ్. ఇక్కడ హ్మ్. లైవ్ నేను వీడియోలో చెప్పకపోవడానికి కారణం ఏందంటే ఈళ్ళ కెపాసిటీ ఏందో మనకు తెలియాలి గదా! అదేలే వాళ్ళేది అసలు మనకే బయటకు అంటే వెళ్తలేదు. నాకు గాదు. నాకు తెలుసులే వాళ్ళ వ్యవహారం. కానీ ప్రజలే తెలియాలిగా హిందువులకు గూడా. అవునవును. అవునవును. హ్మ్. హిందువులకు గూడా తెలియాలి గదా! ఈళ్ళసలు పుస్తకాలు చదివేవోళ్ళా? లేకపోతే చదివారా ఈళ్ళ మొఖాలకి ఎప్పుడన్నా వాటి ఆ పుస్తకాలు అయి ఎలా ఉంటాయో చూసారా వాటి మొహం అన్నా? హ్మ్. హ్మ్. చూసుంటే ఇప్పుడు ఈళ్ళు చెప్పేవాళ్ళు గదా! అని తెలియాలిగా జనాలు. తెలియాలిగా. మహేంద్ర గారైనా ఏవండీ మరి ఆయన ఇట్లా ఆ బుక్స్ తీసుకొచ్చి లైవ్‌లో చూపిచ్చాడు మాకు. మరి మీరు గూడా మీరు తెచ్చినయి లేదంటున్నారు గదా! అయి గూడా చూయించండంటే బాగుండేదేమో. ఆ! బుక్స్ అయితే నేను చూపియలేదు ఆయనకి. రిఫరెన్స్‌లు చెప్పానంతే. ఓకే. ఓకే. అంటే ఆ! మామూలుగా ఇట్లా పెడుతున్నారుగా తర్వాత, బ్రదర్ మీరు. తర్వాత మెసేజ్ పెట్టా. నేను ఆ పుస్తకాలు తీసుకొనొత్తానండి. హ్మ్. 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 ఆయన నోటితోనే చెప్పిత్తాను నేను. హ్మ్. సంతోష్ అనే ఘనపాటి అనే ఆయనతోటి ఎ హ్మ్. ఎవరైతే చర్చిలో ప్రింట్ చేశారని అన్నాడో ఆ వ్యక్తినే పట్టుకురండి. హ్మ్. సో, ఆయన హ్మ్. నోటి చేత నేను చదివిస్తాను. ఆయన చేతికి పుస్తకాలిచ్చి అది వాళ్ళ బ్రాహ్మణులు రాసినటువంటియే. హ్మ్. వాళ్ళ హ్మ్. గుడిలో ప్రింట్ చేసినటువంటియి అని చెప్పి నేను చెప్పిత్తా. హ్మ్. ఆయన హ్మ్. నోటితోనే చెప్పిత్తా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే నేను భయపడాలి గానీ అంతేగా మరి. హ్మ్. మనం హ్మ్. మనం ఎందుకు భయపడతాం? వాళ్ళు భయపడి పారిపోతున్నారు. అంతేగా. ఇప్పుడు అంత మనం రాసి చేయాల్సినంత అవసరమేముంది? అన్ని ఎవరు పేజీలు. నమ్ముతారండి? వాళ్ళ ఆ మాట అనాలని అన్నారే గాని వాళ్ళకి సిగ్గు, శరం ఉండాలి. అసలు ఎవడైనా కడుపు కూడి తినేవాడు ఆ మాట అనడు. హ్మ్. హ్మ్. అసలేది చర్చిలో ప్రింట్ చేత్తారా వాళ్ళ పురాణాలు? పాస్టర్‌లు రాత్తారా వాళ్ళ పురాణాలు? అన్ని వేల ఏమన్నా అర్థం అన్ని పర్థం వేల ఉందా? శ్లోకాలు. ఆ! అంటే సిగ్గులు అంటే దాంట్లో ఏందంటే నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని అర్థం. ఆ! అది హిందువులు కూడా ఆ! యాక్సెప్ట్ చెయ్యరు దాన్ని. హ్మ్. హ్మ్. హిందువులు గూడా అదేందిరా వాళ్ళెట్లా రాత్తారు పాస్టర్‌లు ఎలా రాత్తారు ఈ సంస్కృతం ఇదంతా. హ్మ్. వాళ్ళకేం తెలుసు వాళ్ళెలా రాత్తారు అసలు ఎందుకు రాత్తారని జెప్పి హ్మ్. మొఖాన వత్తారు ఈళ్ళని. ఈ సిగ్గు నిజంగానే. విడిచి మాట్లాడటమే తప్ప హ్మ్. ఆళ్ళు తెలుసుకోకుండా ఎట్టుంటారు సత్యాన్ని. ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆలోచిస్తారుగా బ్రదరు గ్రాడ్యుయల్‌గా. అసలు హ్మ్. మనకేం పనండి వాళ్ళ పుస్తకాలతోటి. ఆ! ఆ! అంతేగా మరి. ఇప్పుడు ఈళ్ళు బైబిల్ మీద బురద జల్లుతున్నారు గాబట్టి, బాబు ఆ బురద చల్లాల్సింది బైబిల్ మీద గాదురా మీ గ్రంథాల మీద. హ్మ్. చూసుకోండి ఒకసారి అని జెప్పేసి వాటన్నిటిని బయట పెడుతున్నాము. హ్మ్. హ్మ్. నీ పాటికి నువ్వు నీ పని నువ్వు చేసుకుంటే, నీ గ్రంథాల జోలి, నీ వాటి వ్యవహారం, ఆ దరిద్రంతోటి మాకెందుకు? అంత అవసరం ఎందుకసలు? మా అంతగా. పని మాకు సరిపోతుంది. మాకు బైబిల్ చదువుకోవటానికి, బైబిల్‌లో ఉన్న ఆ! విషయాల్ని వాటి గురించి 10 మందికి చెప్పడానికే మాకు టైం సరిపోవట్లేదు. సరిపోవట్లే. అవును. నీ నీ దరిద్రం మాకెందుకు? నువ్వు నిజాన్ని వదిలిపెట్టి అబద్ధాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అంత మాకెందుకు? అవసరం ఏముంది? లేదుగా అసలు యాక్చువల్‌గా అయితే వీళ్ళ వల్లేగా. హ్మ్. అందువల్ల నేను చూపియపోవటానికి కారణం అయితే అది బ్రదర్. ఓకే. 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 ఉత్తోన్మాదుల కెపాసిటీ తెలియాలి. వాళ్ళ హ్మ్. దగ్గర అసలు నేను చెప్పే పుస్తకాలు ఉన్నాయా? లేవా? ఉంటే హ్మ్. వాళ్ళు తెచ్చి చూపిస్తున్నారా? లేదా? హ్మ్. హ్మ్. చూపియట్లేదు. ఇప్పటి వరకు ఎవడో కూడా తీసుకొచ్చి ఆ పుస్తకాలు బయట పెట్టి ఇదిగో దీంట్లో పలానా అని చూపియలే ఎవడు కూడా. హ్మ్. అంటే హ్మ్. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? హ్మ్. ఈ ఎదవలకి అసల ఆ నాలెడ్జ్ లేదు. ఆ హ్మ్. పుస్తకాలు చదివే అలవాటు ఈళ్ళకి లేదు. వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకే తెలీదని అర్థం. హ్మ్. ఇప్పుడు నేను హ్మ్. చదివి హ్మ్. చెబుతున్నాననటానికి నా నా లైబ్రరీ ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టా. సిహెచ్ హ్మ్. సాంబశివరావు లైబ్రరీ అని కొడితే వచ్చింది. హ్మ్. 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 యూట్యూబ్‌లో కొడితే నువ్వు హ్మ్. సిహెచ్ సాంబశివరావు లైబ్రరీ అని కొడితే నా నా వీడియో వచ్చిద్ది. ఓకే. 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 ఆ! హ్మ్. దెబ్బతి మైండ్ పోయిద్ది వాళ్ళకి. హ్మ్. మీ హ్మ్. మతోన్మాదులు. హ్మ్. హ్మ్. ఎన్ని పురాణాలు నేను ఉదాహరణ స్కంద పురాణమే దాదాపు 3 రకాల పురాణాలు, 4 రకాల పురాణాలు ఉన్నాయి నా దగ్గర. అంటే హ్మ్. నలుగురు రచయితలు రాసినటువంటి, పబ్లిష్ చేసినటువంటి. హ్మ్. ఆ హ్మ్. ఒక్క హ్మ్. పురాణమే 50,000. హ్మ్. పదో పురాణం 30,000. ఒక్కొక్క అబ్బో! పురాణం నేను చెప్పేది 18 పురాణాలు కాదు. ఆ! అంతా నేను దాదాపు ₹12,00,000 ఖర్చు పెట్టి ఈ పుస్తకాలన్నీ సేకరించుకున్నా. తినో తినకో వాళ్ళు అబ్బో! వీళ్ళు సహాయం చేసినయో ఆ! మొత్తం గూడా నా నా కనీస అవసరతలు గూడా మానుకొని మొత్తం బుక్స్ కొనుక్కొచ్చి ఆడ పెట్టుకొని వాటి గురించి చదివి మీకు చెబుతున్నాను.
ఉమ్, ఉం? ఉమ్. మరి ఈ ఎదవలకి అంత ఇదే ఆడుంది. అంత స్పెండ్ ఎందుకు చేస్తారు వీళ్ళు? అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత అవసరమే ఉంది వాళ్ళకి? అదే కదా. వాళ్ళకి కావాల్సిన దాన్ని చెప్పటం వరకే వాళ్ళు. ఉం. అంత ఉన్నది డెప్త్ కి ఒకటి అయితే వెళ్ళరు. అబద్ధాలు చెబుతా ఉంటారు పైకి అంతే. ఉమ్, 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 ఉన్నది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. ఆ విషయమే కదా మనం బయట పెడుతుంది ఈ రోజున. ఎన్ని తప్పించుకోవాలిగా. ఎన్ని విషయాలు ఇప్పుడు నేను రాసిన 2 పుస్తకాల్లో ఉమ్, మైండ్ పోతుంది ఒక్కొక్కరికి. అసలు అది ఇదేంద్రా బాబు, ఎంత దరిద్రం ఉందా దీంట్లో. అంతేగా, అసలు చాలా వాళ్ళు పొద్దున్న లేచి జుగుప్సాకరంగా ఏదైతే ఉన్నాయి బ్రదర్. బైబిల్ మీద దూషణలు, లేనిపోయిన అబద్ధాలు చెబుతున్నారు, ఆ దరిద్రం అంతా వీళ్ళ దాంట్లో ఉంది. వీళ్ళ గ్రంథాలను నిరూపించాను. అసలు పరమ దుర్మార్గమైనటువంటి విషయం. చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి బ్రదర్. అలా అశ్లీలత అయింది. అబ్బో. తర్వాత సతీసాగమనం, స్త్రీల మీద మనం 5 చాప్టర్లు రాసాం. ఉమ్, ఉమ్, ఏమేంటి? సతీసాగమనం, బాల్య వివాహాలు, తర్వాత ఉమ్. స్త్రీలని గురించి దారుణంగా రాసినటువంటి విషయాలు, జోగిని పిల్లలు జోగిని వ్యవస్థ. లేనటువంటి సంతానం లేని స్త్రీలను దారుణంగా అవమానించడం, వితంతులను అవమానించడం, ఉమ్, తర్వాత ఇంకొకటి ఏంది, దేవదాసి వ్యవస్థ. ఉమ్, ఇంత ఉమ్, ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఇవ్వలేదు అసలు 5 శ్లోకాలతోటి, ఉమ్, ఉమ్, ఒకే ఉమ్, చోట ఉమ్, కొన్ని ఉమ్, వందల రెఫరెన్స్లతో. ఉమ్, ఉమ్, అలాగే అన్టచబిలిటీ గురించి 80 పేజెస్ చాప్టర్. ఉమ్, ఒక ఉమ్, దాంట్లోన 22 ధర్మశాస్త్రాల నుంచి ఇచ్చాం మనం. ఉమ్, ఉమ్, పురాణాల్లో నుంచి, తర్వాత వేదాల్లో నుంచి, ఉమ్, ఉపనిషత్తుల్లో నుంచి, ఉమ్, మొత్తం అన్టచబిలిటీ ఎక్కడెక్కడ ఉందో, వీళ్ళు ఎలా ప్రోత్సహించారో అన్ని ఎవిడెన్స్ సహా పెట్టాను ఆ బుక్స్ లో. ఉమ్, 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 రాసే శ్లోకాలతో సహా మళ్ళీ ఉమ్, ఉమ్, చాప్టర్, ఎన్నో చాప్టర్, ఏంది పుస్తకం, రెఫరెన్స్ ఉమ్, ఎంత క్లియర్ గా ఇచ్చామంటే, మనం చదవకుండా ఏం లేకుండా యాడ్ నుంచి వస్తాయి అవన్నీ. అంతేగా మరి. ఆ పుస్తకాలను చదవబట్టే కదా, రిఫర్ చేయబట్టే కదా నేను అవన్నీ కూడా చదవడం కాదు, నేను పరిశోధన చేశాను, ఉమ్, 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 రీసెర్చ్ చేశాను ఆ గ్రంథాల మీద. అందుకే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగా. ఉమ్, ఉమ్, ఇంకా ఇస్తాను, ఇంకా రాస్తున్నాను. ఉమ్. ఇంకా 2 బుక్స్ వస్తాయి, వాటిలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, దీన్ని ఇవన్నీ మించిన భక్తి ఇన్ఫర్మేషన్ ఉండదు. భక్తి ఉద్యమం వచ్చిన దగ్గర నుంచే కదా బ్రదర్ ఇవన్నీ పుట్టుకొచ్చింది. భక్తి ఉద్యమం అనే పేరు వాడతారులే గాని, ఆ, వాస్తవానికి ఏంటంటే ఈ భగవద్గీత, ఈ రామాయణం, ఇవన్నీ ఆ, కూడా గత కొద్ది రోజుల నుంచి జనాల్లోకి, వాడుకలోకి వచ్చి విపరీతంగా వాటికి డిమాండ్ పెరిగింది. కానీ ఉమ్, ఉమ్, ఉమ్. ఒకానొక టైంలో అసలు వీటి గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ప్రస్తావన లేదుగా. ఒక 200 సంవత్సరాలు అప్పుడు 300 సంవత్సరాలు ముందుకెళ్తే అప్పుడు అసలు దాని ప్రస్తావన లేదుగా. అప్పుడు వాళ్ళ 200-300 సంవత్సరాలని కాదు కదా, ఒక 5 సంవత్సరాలు ముందుకెళ్తే అప్పుడు వాళ్ళ నమ్మకాలు వేరు. ఆ, డిఫరెంట్ డిఫరెంట్ ఇదిలో ఉండేది. వాళ్ళ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ పునస్కారాలు, వాళ్ళ లెక్క వేరుగా ఉండేది. ఆ, ఆ, గత ఆ, ఆ, గత 200-300 సంవత్సరాల నుంచి విపరీతంగా వీటి మీద ఆ, ఆ. లేనిపోని అన్ని కూడా క్రియేట్ చేసి ఉమ్, కొన్ని కొత్త కొత్త అన్ని పుట్టించుకుంటా వచ్చారు. ఇప్పుడు గందరగోళం చేస్తున్నారు ఇద్దరు వాటిని పట్టుకొని. ఉమ్, ఉమ్, కొత్త ఉమ్, కొత్త ఉమ్, పద్ధతులు, కొత్త కొత్త నమ్మకాలు ఉమ్, అన్ని క్రియేట్ చేసుకొని ఉమ్. దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈరోజు. విపరీతమైన వాదాలు తీసుకొచ్చారు. ఉమ్. అది బ్రదర్, కారణం అయితే అది. నన్ను అడిగిన వాళ్ళకి అదేలే. నేను చెబుతున్నా, ఏ పుస్తకం అన్నా మీరు చూపించిందంటే నేను పబ్లిషర్ పేరు ఉమ్. అన్ని వివరంగా చెబుతున్నా. పలానా చాటు దొరికితే కొనుక్కోండి అని కూడా చెబుతున్నాను. ఓకే ఓకే బ్రదర్. సరే సరే సరే, వందనాలు. సరే.